వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్వై. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్వై. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ని లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి గైస్. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే నా ఇన్స్టా పేజీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే వీడియోలో కూడా ఇస్తాను. మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నన్ను ఇన్స్టాలో కూడా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. గైస్, లాస్ట్ వీడియోకి అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలానే ఎప్పుడు మీ సపోర్ట్ మన ఛానల్కి అయితే ఉండాలి. ఈరోజు ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చి నర్సరావుపేట నుంచి ఒక 30 to 28 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్ మన డెస్టినేషన్ వచ్చి. అంటే మ్యాక్సిమం ఒక 45 to 50 మినిట్స్లో అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం. సో ఇప్పుడు వచ్చి టైం ఎగ్జాక్ట్గా 3 అవుతుంది ఈవినింగ్. సో లాస్ట్ వీడియో లాగానే ఈ వీడియోలో కూడా నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు గైస్. సో మేమిద్దరం ఈ వీడియో కూడా మంచిగా రావాలి, మంచిగా వచ్చేటట్టు తీస్తాం. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చిద్ది. ఈ ప్లేస్ కూడా లాస్ట్ వీడియో లాగానే చాలా చాలా ఫేమస్ అయిన ప్లేస్ గైస్. మీ అందరికి ఖచ్చితంగా నచ్చిద్ది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, కామెంట్, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి గైస్. వీడియోలో కూడా బైక్ జర్నీ అయితే చూపించను, మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. రీజన్ వచ్చేసి సో నో ప్రాబ్లం, మీకైతే క్లియర్గా రూట్ మ్యాప్ అయితే చెప్తాను. ఎవరైతే బైక్ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఖచ్చితంగా చెప్తాను. రూట్ మ్యాప్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి గైస్. మనం నర్సరావుపేట నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ నర్సరావుపేట, ఆ తర్వాత రాయపాటు తగిలిద్ది. రాయపాటు తర్వాత శాంతినగర్. శాంతినగర్ నుంచి కొంచెం ముందలు రాగానే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి గైస్. ఈ రూట్ వచ్చేసి విప్పలారెడ్డిపాలెం ఇటు సైడ్ అయితే రావాలి. విప్పలారెడ్డిపాలెం సైడ్ తిరగంగానే నెక్స్ట్ వచ్చేసి కుంకులగుంట్ల మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అయితే తగులుతాయి గైస్. సో కుంకులగుంట్ల తర్వాత డైరెక్ట్ చేజర్ల, ఇది ఫైనల్ మన డెస్టినేషన్. సో ఈ మ్యాప్ కానీ మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మ్యాప్ అయితే పిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మన ఫాలోవర్స్లో కానీ సబ్స్క్రైబర్స్లో కానీ చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు 1K సెలబ్రేషన్ వీడియో కావాలని. గైస్, నేనైతే ప్లాన్ చేస్తున్నాను. ఇంతవరకు వీడియో తీయలేదు ఖచ్చితంగా, బట్ అప్లోడ్ చేస్తాను. మీరు అనుకోవచ్చు రిప్లై ఇవ్వట్లేదు, మీ మెసేజెస్ చూడట్లేదని. బట్ ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ నేనైతే ఖచ్చితంగా చూస్తున్నాను. మెసేజెస్ కూడా చూస్తున్నాను, కామెంట్స్ చూస్తున్నాను. టైం పాసిబుల్ లేక ఇన్ కేసు కొన్నిసార్లు కుదరకపోవచ్చు రిప్లై ఇవ్వటం, బట్ మీ మెసేజ్ అయితే ప్రతిదీ నేనైతే చూస్తున్నాను. ప్లాన్ చేస్తున్నాను తొందరలో 1K సెలబ్రేషన్ వీడియో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఈసారి వీడియో మాత్రం భారీగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం, మ్యాక్సిమం తొందరగా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకొక 3 కిలోమీటర్స్లో అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం గైస్. ఇంకో విషయం ఏంటంటే బైక్ నడిపే వాళ్ళు, బైక్ జర్నీ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ని అయితే యూజ్ చేయండి. అతివేగంగా మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మన కోసం మన పేరెంట్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. నా సైడ్ నుంచి నా సబ్స్క్రైబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మీరు కూడా. సో ఇది ఒక్క చిన్న సజెషన్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మీరందరూ నా మాటని ఫాలో అవుతారని నేనైతే నమ్ముతున్నాను. గైస్, మన డెస్టినేషన్ వెళ్ళేటప్పుడు మనకి బ్రిడ్జి లాంటిది అయితే కానొస్తుంది. చూడండి, లొకేషన్ చాలా బాగుంది. సో ఇటు సైడ్ బ్రిడ్జి, వాటర్ కూడా ఆపేశారు. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంకొక 2 మినిట్స్లో అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం గైస్. ఫైనల్గా డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం. శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం. విలేజ్ వచ్చేసి చేజర్ల, నగరికల్ మండలం, మన పల్నాడు జిల్లా. సో ఫస్ట్ అయితే మీకు టెంపుల్ అయితే మొత్తం చూపిస్తాను. ఆ తర్వాత ఈ టెంపుల్కి కపోతేశ్వర అనే పేరు ఎందుకు వచ్చింది, దీని గురించి హిస్టరీ ఏముంది మొత్తం క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే మీకు టెంపుల్ అయితే క్లియర్గా చూపిస్తాను. ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మాత్రం చాలా చాలా బాగుంటుంది. స్టోరీ కూడా, చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ కానొస్తుంది కదా బోర్డు. సో ఇదైతే పాతదిగా ఉంది.
ఫస్ట్ లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ గైస్. చుట్టూ చాలా పెద్దది, కొన్ని సంవత్సరాల కింద అనుకుంటా, చాలా పెద్దది. పైన చూడు బ్రో, గబ్బిలాలు కాలొచ్చిన ఉన్నాయి, పైన చాలా గబ్బిలాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి గాలి గోపురం. ఇది ఎంట్రన్స్, లోపల రంగాలి ఇది వస్తుంది స్టార్టింగ్. చూడండి గైస్, టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది, అంటే కొంచెం యూనిక్గా ఉంది స్టైల్ వచ్చేసి. ఒకసారి చూద్దాం, నేను ఫస్ట్ టైం కాబట్టి మొత్తం ఒకసారి ఓవల్ రుక్ చెప్తాను, ఆ తర్వాత మొత్తం చెప్తాను. ఇది వచ్చేసి యజ్ఞశాల, అంటే అగ్ని సంథింగ్ మంటలు వేసి చేస్తారు కదా, అది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గైస్, సపరేట్గా ఇక్కడైతే ఒక్క టెంపుల్ అని కాదు, చుట్టూరు అయితే డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి, చూపిస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఇందాక యజ్ఞశాల చూశారు, సో అక్కడ వచ్చేసి మంట అనేది వేస్తారు. కొంచెం ముందుల రంగానే సో ఇలాంటివి అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి గైస్ నాకైతే. సో అటు సైడ్ కూడా చూడు, ఇక్కడ అమ్మవారి విగ్రహం, దేవతల విగ్రహాలు అనుకుంటా. ఈ మొత్తం ప్రతిదీ డిఫరెంట్ స్టైల్తో ఉంది. చూసారు కదా, మొత్తం వచ్చేసి దాదాపు 4, 5, 6, 8 అయితే ఉన్నాయి. మొత్తం దేవత విగ్రహాలే, డిఫరెంట్ స్టైల్, ఒక్కొక్కటి డిఫరెంట్ యూనిక్గా ఉంది, బాగున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్. అంటే ఇలాంటివి చెప్పా కదా, చాలా ఉన్నాయి. చూడండి గాయ్, లోపల వరకు కానొస్తుందో లేదో మరి మీకైతే. సో ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి ఆలయం. సో ఇది వచ్చేసి నంది అనుకుంటా, నందే లేండి. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడో పురాతన కాలం, అంటే స్టోరీ చెప్తాను, స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుంది. సో అందుకని ఇక్కడ మొత్తం కొంచెం పాడైపోయినట్టుగా ఉన్నాయి, అంటే కలర్ పోయి రాయి కదా, కొంచెం పాడైపోయినట్టున్నాయి. సో ఇది వచ్చేసి శ్రీ కోటేశ్వర స్వామి టెంపుల్. సో కానొస్తుందని అనుకుంటున్నాను మీకు, లోపల శివలింగం. సో బాగుంది, లోపలికి వెళ్ళలేము ఎందుకంటే లోపల సౌండ్స్ వస్తుంది. నాకు తెలిసి గబ్బిలాలు అయితే ఉండొచ్చు లోపల, అందుకని లోపలికి అయితే వెళ్ళట్లేదు. చూపిస్తాను, మీరు ఎక్కడ చూసినా చుట్టూ గబ్బిలాలే కానొస్తున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టు ఏంటంటే గైస్, ప్రతిదీ పేరు డిఫరెంట్గా ఉంది, కానీ లోపల మాత్రం ప్రతి చోట శివలింగం మాత్రమే ఉంది. ప్రతి చోట శివలింగం. ఇప్పుడు ఇందాక దత్తాత్రేయ స్వామి, శ్రీ కోటేశ్వర స్వామి, అలానే నాగేశ్వర స్వామి, ఇక్కడ ప్రతిదీ డిఫరెంట్గా ఉంది, కానీ పేరు మాత్రం లోపల మాత్రం యూనిక్గానే ఉంది. సేమ్ ఒకటే శివలింగం ఉంది, అంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి స్వామివారికి. సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, చిన్న బావి లాంటిది అయితే ఒకటి ఉంది. సో ఆ చిన్నదే, అంతగేం లేవు, వాటర్ కూడా లేవు, మొత్తం వేస్ట్ అయితే ఉన్నాయి లోపల. సో ఇది వచ్చేసి శ్రీ భువనేశ్వర స్వామి టెంపుల్. సో
సో సేమ్ ఇక్కడ కూడా లోపలైతే శివలింగం అయితే ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీ శంభులింగేశ్వర స్వామిది. సో మీరు లోపల చూసినట్టుగా ఇక్కడ కూడా శివలింగమే ఉంది. సో చెప్పాను కదా గైస్, ఇలా మొత్తం అయితే వీటి మీద ఇంకోటి అబ్జర్వ్ చేశారో లేదో, సో మీ నేమ్స్ చదివేటప్పుడు ఇక్కడ 10, ఇందాక 8, 9 అలా ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి నాకు తెలిసి ఒక 12 ఎన్నో ఉన్నాయి. ఒకసారి చూద్దాము. ఇప్పుడు 10th చూసాము, నెక్స్ట్ చూద్దాం. సో ఇది చూసినట్టయితే శ్రీ శ్రీ కాళేశ్వర స్వామి 11. సో ఇది చూడండి, నెంబర్ అయితే డిఫరెంట్గా వస్తుంది ఏ దానికి ఆ దానికి. సో ఇక్కడ ఒక చిన్న శివలింగం లాంటిది అయితే ఏర్పాటు చేశారు. సో లాస్ట్ది అనుకుంటా నాకు తెలిసి 12 శ్రీ భువనేశ్వర స్వామి ఆలయం, ఇది 12ది. సో ఇది లాస్ట్ది. సో ఇలా మొత్తం చిన్న చిన్న టెంపుల్స్ అయితే 12 అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు గైస్. సో ప్రతిదీ చాలా బాగుంది, అంటే డిఫరెంట్ స్టైల్తో ఆర్కిటెక్చర్ అయితే ఉంది. దీనికి ఇంకోటి స్టోరీ ఉంది, నేను చెప్తాను. సో మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఇలాంటి స్టోన్స్ అయితే మనం చాలా అయితే చూస్తాము ఈ టెంపుల్లో, కానొస్తూ ఉన్నాయి. సో ఇవి కూడా శివలింగాలే ఇక్కడ పూజిస్తారు. సో ఈ చెట్టు కూడా చూసినట్టయితే కొన్ని సంవత్సరాలలో అయ్యి ఉంటుంది. సో ఇది మొత్తం చూడండి. సో ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాము చూశాక. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాక ఇక్కడ, సో ఇవి చూశారు కదా, ఇది ఏమిటంటే, సో ఇవి చూశారు కదా, ఇవేంటంటే శిలా పథకాలు. వీటి మీద చూసి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీటి మీద రచించి ఉంటాయి, అంటే దీని చరిత్ర గురించి రచించి ఉంటుంది. మనకి నేను చదవాలంటే అసలు పాసిబుల్ అవ్వదు, మనకి తెలుగే సరిగా రాదు. సో ఇదైతే ఇంకా కష్టమైపోయిద్ది. సో అంత క్లారిటీగా కాని రావట్లేదు నాకు తెలిసి. చూడలేదు కదా గైస్, అది వేరే లాంగ్వేజ్లో ఉంది. చెప్పే కదా, మనకు తెలుగే సరిగా అంతంత మాత్రం అదైతే అసలు చదవలేము. సో ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి ఏర్పాటు చేసి, ఈ మొత్తం వాటి గురించి చరిత్ర గురించి అయితే రచించి అయితే దీంట్లో ఉన్నట్టుంది. సో ఇది కూడా ఒక స్వామిదే గైస్. మీకు ఇందాక చెప్పే కదా, చిన్న చిన్న టెంపుల్స్ మొత్తం 12 ఉన్నాయని. 12 కాదు, మొత్తం 25 టెంపుల్స్ అయితే ఉన్నాయి. నాకు ఇప్పుడే తెలిసింది. చూద్దాం పదండి. సో ఇందాక 12th చూశారు, ఇప్పుడు ఇక్కడ 13th, 14th, 15, 16 అలా లైన్లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సో మీకు ఇందాక చెప్పే కదా, వీటి మీద అయితే చరిత్ర అయితే ఇలా చెక్ చేసి ఉంది. మన చదివేకి కూడా అవ్వదు, ఎందుకంటే ఇది మొత్తం కొంచెం ధ్వంసం అయితే అయింది. చూడండి ఒకసారి. సో ఇలాంటి స్టోన్స్ అయితే ఇక్కడ చాలానే ఏర్పాటు చేశారు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒకటి, ఇది కూడా అలాంటిదే. సో ఇప్పుడైతే మీకు నంది మండపం అయితే చూపిస్తాను. ఇది 14th. సో ఇది ఓకే. సో ఇలా అయితే మొత్తం యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది 15th, 16th, 17th ఇలా ప్రతిదీ అంటే డిఫరెంట్ నేము, స్వామివారికి డిఫరెంట్ నేమ్తో లోపల అయితే మొత్తం శివలింగాలే ఉన్నాయి. సో ఇలా మొత్తం 25 అయితే ఉన్నాయి. ఒకసారి జస్ట్ చూపిస్తాను 25. సో ఇది వచ్చి శ్రీ చిదంబేశ్వర స్వామి 22. చెప్పారు కదా, లోపల శివలింగాలే మొత్తం ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం లాస్ట్ది అయితే చూద్దాము. లాస్ట్ చూశాక ఈ టెంపుల్ ఒక హిస్టరీ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి 24th. ఇక్కడ వచ్చేసి చిన్న శివలింగం అయితే ఏర్పాటు చేశారు. లోపల నాగస్వామి దేవతది అయితే విగ్రహం పెట్టారు. ఇది వచ్చేసి లాస్ట్ కళ్యాణ మండపం అలా 25. సో ఇలా మొత్తం ఇక్కడ గుడి చుట్టూరు 25 డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్స్ అయితే చిన్న చిన్నవి కానీ లోపల శివలింగాలు పెద్దవి కానీ అలా అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒకటి అయితే ఉంది సేమ్ అలాంటిదే, సెల్ ఫోన్ లాగా చెక్కింది. ఇక్కడ ఈ బొమ్మలు చూసినట్టయితే నాగదేవత పడగలాగా ఉంది. సో ఇదైతే కొంచెం ధ్వంసం అయిపోయింది. సో అలా
ఇక్కడైతే చుట్టూరు టెంపుల్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ 9 అడుగుల శివలింగం అయితే చూపిస్తాను. ఇక్కడైతే భలే ఉంది, చాలా బాగుంది. సో ఇదే నేను చెప్పింది. నాకు తెలిసి 5 ఫీట్స్ అయితే ఉంటుంది గైస్. 9 అడుగులు అయితే ఉండదు, కింద నుంచి 9 అడుగులు అయితే ఉంటుంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ శివలింగం మీద కింద నందేశ్వరుడి మళ్ళా చిన్న చిన్న శివలింగాలు అయితే అలా ఏర్పాటు చేసి నీట్గా అయితే చెక్కారు. బాగుంది, చూడడానికి చాలా బాగుంది. సో అలానే ఇది కూడా ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్. ఇక్కడ శివలింగం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ లోపల. సో ఇది కూడా ఒక శివలింగం ఉన్నాయి, ఇది కూడా ఒక శివలింగమే. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం శివుడికి సంబంధించినవి ఉన్నాయి. శివుడికి ప్రసిద్ధి చెందింది కాబట్టి శివలింగాలు అయితే ఇన్నైతే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మెయిన్ టెంపుల్ చూసే ముందు మీకు ఒకటైతే చూపిస్తాను. ఇక్కడ ఇంకోటి అయితే ఉంది, అది సేమ్. ఇక్కడ కూడా ప్రతి చోట ఇలా అయితే చెక్కటం అయితే జరిగింది. ప్రతి చోట ఇది వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ కాదు, వాళ్ళ పూర్వీకంలో ఏదో ఒక లాంగ్వేజ్. మనం చదవడానికి అయితే పాసిబుల్ అవ్వదు, మన లాంగ్వేజే. కాబట్టి ఇప్పుడు మనం తెలుగు కాబట్టి ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. సో ఇది వచ్చేసి దీపారాధన. ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తులందరూ ప్రతి ఒక్కరు ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించుకుంటారు. గైస్ మీరు ప్లేస్ మొత్తం చూసారని అనుకుంటున్నాను. సో మీకు మెయిన్ విగ్రహం చూపించే ముందల మీకు స్టోరీ అయితే తెలియాలి. సో అదైతే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది దాదాపు 2వ 3వ శతాబ్దంలో జరిగిన స్టోరీ. అంత చరిత్ర ఉంది ఇప్పుడు ఈ టెంపుల్కి. సో క్లియర్గా చెప్తాను, అసలు మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఈ టెంపుల్ గురించి మీకు తెలియాలంటే సెబీ చక్రవర్తి గురించి మీకు తెలియాలి. సెబీ చక్రవర్తి ఎవరు, అసలు ఆయనకి దీనికి ఏం సంబంధం, కపోతేశ్వర ఆలయం అని ఎందుకు పెట్టారు, సో వీటి గురించి మీకు మెయిన్గా తెలియాలి. సెబీ చక్రవర్తి మీరందరూ నాకు తెలిసి చదువుకున్నారో లేదో, నేనైతే చదువుకున్నాను. సెబీ చక్రవర్తి శివుడికి గొప్ప భక్తుడు, అలానే దానకర్ణుడు కూడా. అంటే ఆయన కాడ ఉన్నవి ఖచ్చితంగా ఆపదలో ఉన్న వాళ్ళకి వచ్చిన సహాయం అని అడిగితే ప్రతిదీ దానం చేసే గుణం ఉన్నాడు. సో ఆయనకి ఈ టెంపుల్కి సంబంధం ఏంది, అసలుకి మొత్తం ఈ స్టోరీ మొత్తం ఆయన గురించి, ఈ టెంపుల్ కూడా ఆయన గురించే. సో క్లియర్గా చెప్తాను, వినండి. సెబీ చక్రవర్తికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. అసలు నార్మల్గా సెబీ చక్రవర్తి కాశ్మీర్ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. సో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంది, దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంది అనేది ఇప్పుడు చెప్తాను. సో నేను ఏదైతే చెప్పానో సెబీ చక్రవర్తికి 2 తమ్ముళ్ళని, వాళ్ళిద్దరు తమ్ముళ్ళని సెబీ చక్రవర్తి రాజ్యం విస్తరణకి పంపిస్తాడు. అంటే రాజ్యాన్ని మొత్తాన్ని పరిశీలించి రాండి, మన రాజ్యం బాధ్యత మీకు అప్పగిస్తానని, అలా మొత్తం ఊర్లు తిరిగి రాండి అని వాళ్ళిద్దరు తమ్ముళ్ళని అయితే వాళ్ళ రాజ్యం నుంచి వేరే రాజ్యాలకు పంపిస్తాడు. సో వాళ్ళిద్దరు తమ్ముళ్ళు అలా రాజ్యాలు మొత్తం తిరుక్కుంటా ఇక్కడ చేజర్లకైతే వచ్చి ఆగుతారు. ఇక్కడికి వచ్చి ఆగాక వాళ్ళు శివుడు భక్తులు అవుతారు. శివుడు భక్తులయ్యి ఏమైందంటే వాళ్ళిద్దరూ శివలింగంలా ఇక్కడ మారిపోతారు. సో ఇది వచ్చేసి కొంచెం ఈ ఊరికి కొంచెం దూరంలో ఉంది, అది పాసిబుల్ అయితే చూపిస్తాను. వాళ్ళిద్దరు శివలింగంలా మారుతారు. సో ఇప్పుడు శివ చక్రవర్తి ఏమైందంటే వాళ్ళిద్దరు తమ్ముళ్ళు పంపించిన వాళ్ళు ఇంకా రాలేదు ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయింది. అలా వెయిట్ చేసి రాలేదు ఏందని వాళ్ళ రాజ్యంలో ఉన్న గొప్ప ఋషులు ఉంటారు కదా, వాళ్ళని అయితే అడగటం జరిగింది. శివ చక్రవర్తి ఏంది మా తమ్ముళ్ళు ఇంకా రాలేదు, ఏమైందని కనుక్కోమంటారు. వాళ్ళ ఋషులు ఏం చెప్తారంటే అక్కడ ఉన్న మునులు కానీ ఎవరైతే ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు శివ చక్రవర్తిని ఒక రథం వేసుకొని ఆయన్ని కూడా దేశాలు తిరిగిదామంటాడు. ఆ రథం ఎక్కడైతే ఆగిద్దో ఆ రథం అక్కడ మీ తమ్ముళ్ళు సూచనలు అయితే కానొస్తాయని అక్కడ పనిచేసే మునులు ఉంటారు కదా, వాళ్ళైతే శివ చక్రవర్తికి చెప్పడం జరిగింది. బాగా వినండి గైస్, ఆయన రథం మీద అయితే ప్రయాణం అయితే మొదలుపెట్టారు. ఆ రథం ఎక్కడైతే ఆగిద్దంటే ఇంకా కదలదు అక్కడి నుంచి. అక్కడ ఆగిన చోట వాళ్ళిద్దరు తమ్ముళ్ళ గురించి సూచనలు కానీ ఉంటాయని వాళ్ళ మునులు అయితే చెప్తారు. అలా శివ చక్రవర్తి కాశ్మీర్ నుంచి మన సైడ్ అయితే రావటం జరిగింది. మనకి చేజల్ల రాగానే ఆయన రథం అయితే ఆగిపోయింది.
ఏంటా ఇక్కడ ఆగిపోయిందని చూస్తే ఇక్కడ ప్రజల్ని కనుక్కుంటే వాళ్ళిద్దరు తమ్ముళ్ళు ఇక్కడ శివలింగంలా మారారని ఆయన తెలుసుకుంటాడు. ఆ విషయం తెలిసాక శివ చక్రవర్తి తన రాజ్యం మీద ఇంట్రెస్ట్ పోయిద్ది, తన రాజ్యానికి కూడా వెళ్ళను అంటాడు. సో ఆయన కూడా శివుడి భక్తుడు అవ్వాలని కోరుకొని ఇక్కడే ఉండిపోతాడు. సో అలా ఆయన ఇక్కడికైతే రావటం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న మునులు కానీ ఎవరైతే ఉన్నారో, మీరు శివుడి కృపను పొందాలంటే మీరు 100 యాగాలు 100 యాగాలు అంటే 100 యాగాలు చేయాలని శివ చక్రవర్తికి అయితే చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్న ఋషులు కానీ మునులు కానీ గొప్పవాళ్ళు కానీ. సో అలా ఆయన నిత్యం యాగాలు చేస్తూ ఉన్నాడు. అలా 99 యాగాలు అయితే చేశాడు కంటిన్యూస్గా. 100వ యాగం అంటే 100వ యాగంకి వచ్చేసరికి శివ చక్రవర్తిని పరిశీలించాలని, అంటే ఆయన గొప్పదనాన్ని మంచోడా కాదా అని పరిశీలించాలని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు వీళ్ళ ముగ్గురు కలిసి అతనికైతే ఒక పరీక్ష పెడదామని అనుకుంటారు. ఆ పరీక్ష ఏంటంటే ఇదే మెయిన్. సో నేను ఏదైతే చెప్పానో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం అయితే ధరిస్తారు. ఒకళ్ళు వచ్చేసి బాణం గాను, ఒకళ్ళు వచ్చేసి వేటగాడు గాను, ఇంకొకళ్ళు వచ్చేసి పావురం గాను. వీళ్ళ ముగ్గురు అలా ఒక వేషాలను అయితే వేస్తారు. సో అలా వేసి వేటగాడు వచ్చేసి బాణం తీసుకొని పావురాన్ని రెక్కతో కొట్టినట్టు అలా వేసి ఆ పావురం వచ్చేసి శివ చక్రవర్తి మీద పడిద్ది. సో ఇది మెయిన్ పాయింట్ గైస్. ఆ పావురం వచ్చేసి శివ చక్రవర్తి మీద రాగానే పావురంకి మాటలు వచ్చి శివ చక్రవర్తిని కాపాడు అని అడిగిద్ది. సో అప్పుడు శివ చక్రవర్తి ఏం చేస్తాడంటే ఆ పావురానికి వరం ఇస్తాడు, నీకేం కాకుండా నేను చూసుకుంటాను అని. సో ఇది ఎవరైతే వేటగాడు ఉన్నారో పావురాన్ని ఎత్తుక్కుంటూ వచ్చి శివ చక్రవర్తి గాడికి అయితే వస్తాడు, ఈ పావురం నాది, నేను వేటాడింది నాది, నాకు కావాలి అంటాడు. అప్పుడు శివ చక్రవర్తి ఏం చేస్తాడు, నేను ఆల్రెడీ పావురానికి మాట ఇచ్చాను, సో నీకు పంపతం కుదరదు, నువ్వు వేరేదేమైనా కోరుకో అంటాడు. అలా ఆ వేటగాడు ఏమడుగుతాడంటే, సరే నాకు ఆ పావురం వద్దు, కానీ ఆ పావురం ఎంతైతే వెయిట్ ఉంటుందో, అంటే ఆ మోసం కదా అది, ఆ వెయిట్ నాకు కావాలి నీ శరీరం నుంచి అని శివ చక్రవర్తిని కోరటం అయితే జరిగిద్ది. సో శివ చక్రవర్తి అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, సరే ఆ పావురాన్ని ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత వెయిట్ నా బాడీలో ఉన్న శరీరం మోసపు ముద్దని నీకు ఇస్తానని మొదలు పెడతాడు. సో ఒక పావురాన్ని ఒక కాటా మీద ఒక సైడు, శివ చక్రవర్తి ప్రతిదీ తన పార్ట్ అంటే మోసం ఎంతైతే వెయిట్ ఉంటుంది కదా, సో ఒకసారి చెయ్యి, ఒకసారి కాళ్ళు, ఒకసారి ఇలా కోసుకొని అక్కడ పెడతా ఉంటాడు. ఎంత పెట్టినా తన శరీరంలోది ఆ వెయిట్ అయితే అంటే కరెక్ట్గా పావురం వెయిట్తో సమానంగా రావటం లేదు. ఇలా రావటం లేదు, ఇంకా ఫైనల్గా ఎలా అయినా తన ఇచ్చిన మాటని కాపాడుకోవాలని ఫైనల్గా ఏం చేస్తాడంటే తన మెడని తెంపుకొని అక్కడ వెయిట్గా పెడదామని అనుకుంటాడు. ఎప్పుడైతే అలా మెడని తెంపుకుందాం అని స్టార్ట్ చేస్తాడో అప్పుడు వాళ్ళ ముగ్గురు చెప్పాడు కదా త్రిమూర్తులు, వాళ్ళ డైరెక్ట్ ఒరిజినల్ రూపంలోకి అయితే వచ్చి, నేను మీ ఉంటుంది కదా మీ ప్రతిభకు నచ్చి అలానే మీ బతికి మెచ్చి మీకు వరం అయితే ఇస్తాను, ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు శివ చక్రవర్తి నేను మీలో కలిసిపోవాలని అంటాడు, శివుడిలో కలిసిపోవాలంట. అప్పుడు శివుడు ఏం వరం ఇస్తాడంటే, మీరు ఇక్కడ శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయంలాగా మీరు దర్శిస్తారు, ఇక్కడ శివలింగంలా మీరు మారతారు అని శివ చక్రవర్తికి అయితే వరం ఇస్తాడు. సో ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి, లోపల ఉన్న విగ్రహం వచ్చేసి ప్రతిదీ శివ చక్రవర్తి తన రూపమే ఇక్కడ ఉన్న శివలింగం. సో అలా ఇదైతే ఉండే ఈ టెంపుల్ మొత్తానికి చరిత్ర అయితే ఇది. సో అందుకని మీరు ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలు, వాటికి సంబంధించిన రాళ్ళ మీద నేమ్స్ కానీ డిజైన్స్ కానీ శిల్పాలు కానీ మొత్తం అవే కానొస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ ఉంది కదా మీరు ఏదైతే చూసిందో, ఈ టెంపుల్ వచ్చేసి ఒకానొక కాలంలో ఫస్ట్ స్టార్టింగ్ బుద్ధుడు ఆర్కిటెక్చర్తో కట్టింది. ఆ తర్వాత బుద్ధుడి నుంచి ఇది మన హిందూ టెంపుల్గా మార్చడం అయితే జరిగింది. సో అందుకని ఇక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అక్కడ చూపిస్తాను మీకు, అక్కడ ఒక బావి లాంటిది కూడా ఉంది, సేమ్ బుద్ధుడి స్టైల్లో కట్టినవే. సో ఇది గైస్ ఈ స్టోరీ వచ్చేసి మొత్తం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను లోపల ఉన్న శివలింగాన్ని అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న బావిని చూద్దాము, లెట్స్ గో. గైస్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి
మెయిన్ టెంపుల్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టెంపుల్ కూడా పావురం ఆకారంలో ఉంటుంది, పైన ఆర్కిటెక్చర్ కూడా. సో శ్రీ కపోతేశ్వర్ అంటే పావురం. సో అందుకని ఈ ఆలయానికి ఆ పేరైతే పెట్టడం జరిగింది. మీరు చూసినట్టు ఇది పైన శిఖరం కూడా మొత్తం పావురం స్టైల్లోనే డిజైన్ చేశారు. సో ఒకసారి కిందకి వెళ్దాం. సో చూడండి, మొత్తం పావురం స్టైల్లో డిజైన్ చేశారు మొత్తం శిఖరం. లోపలికి వెళ్ళాలా? గైస్ చూశారు కదా కపోతేశ్వర స్వామి ఆలయాన్ని. సో ఇప్పుడైతే బయట ఆలయం నుంచి బయటకు రాగానే ఇక్కడ ఒక కోనేరు రైట్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఒక బాయ్ టైప్లో. సో అదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇదే గైస్ నేను చెప్పిన బావి. అదే అంటే మొత్తం పాడైపోయింది, జస్ట్ అలా చూపిద్దామని చూపిస్తాను. సో ఇక్కడ డిజైన్ కానీ ఇక్కడ కట్టడం కానీ చూసుకుంటే మనకు అర్థమయ్యే ఉంటుంది. ఈ స్టోన్స్ బట్టే కొన్ని వేల సంవత్సరాల క్రితం అంది. సో ఇప్పుడైతే వర్కింగ్లో లేదు, జస్ట్ చూపిద్దామని ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గబ్బిలాలు అయితే మామూలు లేదు, సౌండ్ మొత్తం అవే, చుట్టూరు అవే ఉన్నాయి. మరి ఏంటో. సో ఎంత పాజిబుల్ అయితే అంత తొందరగా అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే గబ్బిలాలు చాలా ఉన్నాయి. ఒక్కసారికి అన్నీ వచ్చి దాడి చేస్తే ఇంక అంతే, ఇంక వీడియో తీసేది కూడా ఉండదు. సో నెక్స్ట్ ప్లేస్ చూపిస్తాను పది. గైస్ ఇక్కడ టెంపుల్ నుంచి మనకి రైట్ సైడ్లోనే కుమారస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఎందుకంటే అది మ్యాక్సిమం తెలియదు. అది కొంచెం పైకి మెట్లేవి కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ రాసి ఉంటుంది శ్రీ కుమారస్వామి కొండపైకి వెళ్ళే దారని. సో మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం, అక్కడ కూడా వెళ్ళి మీకు చూద్దాం ఏమున్నాయో. పదండి.
గైస్ ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో లోపల టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు, బట్ విగ్రహం అయితే కానొస్తుంది. ఫస్ట్ చూసుకుందాం వెళ్ళి. కిందకి రా ఉంగే కొంచెం. చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. సో అది మెయిన్ విగ్రహం, పోయి చూద్దాం. గైస్ చూసుకున్నారు కదా, చుట్టూ చాలా చిన్నది, చాలా పీస్ఫుల్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న చిన్న శివలింగాలు కూడా ఏర్పాటు చేశారు. ప్లేస్ అయితే చాలా నీట్గా సింపుల్గా చాలా బాగుంది. కాకపోతే క్లోజ్ చేశారు కాబట్టి మనం ఇక్కడి నుంచే చూపించాను, మీకు కానొచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్యాన్ కూడా ఏర్పాటు చేశారు భక్తుల కోసం. సో ఇది గైస్ మొత్తం ఓవరాల్గా ఈ ప్లేస్కి ఉన్న చేజర్లకు ఉన్న చరిత్ర కానీ ఏదైనా సరే మీరు ప్రతిదీ క్లియర్గా చూపించాను, చెప్పాను కూడా. మీకు అందరికీ నచ్చిందని అర్థమైందని అనుకుంటున్నాను. గైస్ ఇందాక మీకు చరిత్ర చెప్పేటప్పుడు ఒక చిన్న పాయింట్ అయితే చెప్పాను కదా, శివ చక్రవర్తి వాళ్ళ తమ్ముళ్ళు శివలింగంలా మారారు ఇక్కడికి వచ్చని. సో అదైతే ఇక్కడ కాదు, ఆ ప్లేస్ ఇదిగో మీకు కానొస్తుందో లేదో అంత క్లియర్గా తెలీదు. అక్కడ చివరి ఒక చెట్టు అయితే కానొస్తుంది మౌంటైన్ మీద, అక్కడికైతే వెళ్ళాలి గైస్. సో ఆ ప్లేస్లోనే నేను చెప్పిన శివలింగంలా మారిన వాళ్ళిద్దరు తమ్ముళ్ళు అక్కడైతే చూడవచ్చు. ఇప్పుడైతే పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం మెట్లు అయితే ఎక్కాలి. దాదాపు 100కు పైగా మెట్లు కూడా ఉంటాయి. సో ఇప్పుడైతే అంత టైం కూడా లేదు, మళ్ళీ చీకటి అయిపోయింది. సో అందుకని పాసిబుల్ అవ్వట్లేదు. మీరు ఖచ్చితంగా ఇక్కడ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్లేస్ కూడా విజిట్ చేయండి. పాసిబుల్ అయితే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు అదైతే మీకు చూపిస్తాను. గైస్ షూట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ప్లేసెస్ మరెన్నో మన ఛానల్లో చూడాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.